ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కుంభరాశి వారు ఈ రోజున చాలా వరకు బ్రహ్మాండమైన శుభ ఫలితాలనే పొందుతారు. ఎక్కడా కూడా ఎలాంటి లోటు ఉండదనే చెప్పుకోవాలి. నిజంగా చెప్పాలంటే ఈ రోజున ఉండే గ్రహాల యొక్క సంచారం మీకు పూర్తి అనుకూలంగా ఉంది. అందుకే ఈ రోజంతా యోగదాయకంగానే నడుస్తుంది. పట్టిందల్లా బంగారమేనా అన్నట్లుగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజున మీరు శత్రువులపైన విజయాన్ని సాధించగలుగుతారు. శత్రువుల ఎత్తుకు పై ఎత్తులు వేసి వారిని చిత్తు చేస్తారు. శత్రువులు కూడా మీ తెలివితేటలను మరియు సత్తాను చూసి వెనుకడుగు వేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే పట్టపగలే చుక్కలు చూపిస్తారు. ఈ రోజున మీరంటే కానివారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించడం ఖాయం అనే చెప్పుకోవాలి. పోటీల్లో విజయం సాధిస్తారు. ఆధిపత్యాన్ని చలాయించగలుగుతారు. అలాగే కోర్టు కేసులపైన దృష్టిని పెట్టగలుగుతారు. ఈ రోజున కుంభరాశి వారు చాలా సీరియస్గా ఉంటారు. మీ జీవితాన్ని కూడా సీరియస్గా తీసుకుంటారు. మీ ఉనికిని చాటుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి. మిమ్మల్ని తక్కువ చేసిన వారి ముందు తలెత్తుకుని నిలబడాలి అనుకుంటారు. నేనంటే ఏంటో నిరూపించుకోవాలి అన్న ఆలోచనలు బలపడతాయి. ఏమి చేస్తే నాకంటూ ఒక గుర్తింపు వస్తుంది అన్న ఆలోచన చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలను పెంచుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే నేనంటే ఏంటో అందరికీ తెలియాలి అన్న పంతంలో ఉంటారు. అయితే ఈ ప్రయత్నమే మీకు చక్కగా కలిసి వస్తుంది. కుంభరాశి వారు ఈ రోజున నూతన విషయాలను తెలుసుకుంటారు. అన్ని రకాలుగా లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రగతి పెరుగుతుంది. వ్యాపార రీత్యా పెట్టుబడులు కలిసి వస్తాయి. దాదాపుగా రోజంతా హాయిగా సంతోషంగానే గడుస్తుంది. మీకు మేలు చేసే శుభవార్తలను కూడా అందుకుంటారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట రంగు పసుపు రంగు. ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.